వార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, యేసు ప్రభువు వారి నామాన్ని బట్టి వందనాలు. మరి ఈ రీతిగా మీ నామాన్ని బట్టి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థనలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని అవసరం తీర్చగలిగినంత ఐశ్వర్యవంతుడైన దేవుడు మీరు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ముందు ఈ రీతిగా మరి యొక్క ప్రార్థనా మందిరంలో మీ సన్నిధిలో చేరి రాగలటానికి సహాయపడుతూ వచ్చారు. కూడి వచ్చినటువంటి మేము ప్రార్థించే నిమిత్తము మా కొరకై ఏ మాటలు సిద్ధపరిచినావో మాకు తెలియదు. పరలోకం నుంచి నీ మాటలు విడుదల చేయండి. నేను బలహీనుడును, నీ ప్రజలకు ముందు నిలబడ్డ యోగ్యుడు కాను. ప్రభు, కేవలం నీ కృపను బట్టి నీ ప్రజల కొరకు నా కొరకు ప్రార్థించే నిమిత్తము అవసరవర్ధమైనటువంటి మాటలు పరలోకం నుంచి విడుదల చేయమని, నన్ను బలపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అందరికీ యేసు ప్రభు వారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన అనగానే చాలామందికి సరైనటువంటి అనుభవము కానీ అవగాహన కానీ ఉండదు. ప్రార్థన అనేది విశ్వాసికి ఎలాంటిది అనంటే, ఒక మనిషి ఊపిరి పీల్చుకోవటం ఒక 5 నిమిషాలు కనుక ఆగిపోతే ఏం జరుగుతుందో, ఒక విశ్వాసి ప్రార్థన చేయడం ఆగిపోతే జరిగే పరిస్థితి అది. అంటే ప్రార్థన ఎలాంటిదంటే ఒక విశ్వాసికి ఊపిరి లాంటిది. ఒక వ్యక్తి బ్రతికున్నాడా లేదా అని ఎలా చెప్తామంటే, ఫస్ట్ మనం చూసేదంటే అతను ఊపిరి ఆడుతుందా లేదా అని చూస్తాం. ఎందుకంటే అతను ఊపిరి ఆడుతుందంటే బ్రదర్ ఇతను బ్రతికున్నాడు బ్రదర్ అని చెప్తాం. ఒక విశ్వాస ఆత్మీయంగా బ్రతికినాడు లేదా ఒక విశ్వాస ఆత్మీయంగా జీవిస్తున్నాడు అని ఎలా చెప్తారంటే ప్రార్థనా జీవితాన్ని బట్టే. బైబిల్ గ్రంథము గొప్ప ప్రార్థనా వీరుల జాబితా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, లేకపోతే యోబు గారు కావచ్చు, లేకపోతే దావీదు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు. ఇలా గమనించిన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థనా వీరుల జాబితా ఉంది. అయితే ఎంతమంది ప్రార్థనా వీరులు ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేయడానికి సరైన మాదిరి ఎవరంటే యేసయ్య. ఎందుకనంటే యేసయ్య ప్రార్థనా జీవితం గురించి లూకా గారి సువార్తలు ఎక్కువగా రాయబడింది. ఎందుకు లూకా సువార్తల ప్రార్థనా పరిచర్య గురించి రాయబడింది అంటే, యేసయ్య గురించి 4 సువార్తలు మరి రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. అంటే యేసయ్య ఎవరనుకుంటున్నారు అంటే, ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము 14 వచనం వచ్చేసరికి ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. అంటే అర్థమంటే యేసయ్య ఎవరు? ఇప్పుడు చాలామందికి జవాబు ఏంటంటే యేసయ్య అంటే ఒక ప్రవక్త అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన దేవుని కుమారుడండి అని అంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అది క్రైస్తవులు దేవుడు అండి అని అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే యేసయ్య ఎవరనంటే ఆయనే దేవుడు. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. అంటే ఆయన నిజమైన దేవుడని యోహాను సువార్తలో చెప్పబడింది. అంటే మత్తయి సువార్తలో రాజుగా చెప్పాడు, మార్కు సువార్తలో పరిచారకుడిగా చెప్పబడింది, యోహాను సువార్తలో దేవుని కుమారుడు అంటే దేవునిగా చెప్పబడింది. లూకా సువార్తకు వచ్చేసరికి ఆయన మనుష్య కుమారుడుగా గమనించండి లూకా సువార్తలో పోల్చాడు. అందుకే ఈ మనుష్య కుమారుడు అనేటువంటి మాట లూకా సువార్తలో మాటికి చెప్పబడుతుంది. కాబట్టి ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఒక మనిషి ప్రార్థించడం చాలా అవసరం విశ్వాసికి. కాబట్టి లూకా సువార్తలో ఆయన చేసిన ప్రార్థనలు కనబడతాయి. చాలా ప్రార్థనలు లూకా సువార్తలని మనం చూస్తాం. ఈ దినాన్ని అలాంటి ప్రార్థనలు ఒక ప్రార్థన ధ్యానం చేస్తాం. అదేంటంటే గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన మనందరికీ తెలుసు, చాలాసార్లు విన్నారు, చాలా వర్తమానాలు. ప్రభు ఎప్పుడు కూడా నూతనంగా మాట్లాడతాడు. ఈ దినాన్ని కూడా ప్రభు మనతో నూతనంగా మాట్లాడు కాక. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన చేస్తాడా? ప్రశ్న అర్థమైందండి? నా ప్రశ్న అర్థమైందా? దేవుడు ప్రార్థన చేస్తాడా? మనుషులు ప్రార్థన చేయాలా? మనిషి గమనించండి, నీడ్ మనకు అవసరత, మనకి చాలా అక్కరతలు ఉన్నాయి ప్రార్థించడానికి. కాబట్టి మనుషులుగా మనం ప్రార్థన చేయాలి. మరి దేవుడు అలాగంటే వెంటనే క్వశ్చన్ చేస్తారు మీరు ఏంటంటే, దేవుడైతే ఎందుకు ప్రార్థన చేస్తాడు? యేసయ్య దేవుడే, కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు నిజంగా చెప్పండి, యేసయ్య నిజంగా ప్రార్థన చేశాడా లేదంటారా?
కొన్నిసార్లు చాలామంది ఏం చెప్తారంటే యేసయ్య మాదిరి సెట్ చేయడానికి మనకు ఒక మాదిరి ఉండాలని యేసయ్య ప్రార్థన చేశారంట. అవునా కదా? జవాబు చెప్పాలా? ఒకవేళ అలా చేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. అంటే మనకు మాదిరిగా ఉండాలని నటించారు. అంటే చూడండి, ఆ బిడ్డలు నన్ను మాదిరిగా చేసుకోవాలి కాబట్టి నేను వాళ్ళ ముందు నటించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నటన అయింది. అంటే యేసయ్య నిజంగా ప్రార్థన చేశాడు, అంటే నిజంగానే ప్రార్థన చేశాడు. అంటే తన అవసరతల కొరకు అనుదినము దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన వాస్తవంగా ప్రార్థన చేశాడు, ఖచ్చితంగా ప్రార్థన చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడే ప్రార్థన చేశాడు, కానీ మనం మాత్రం సమస్య ఏంటంటే మనకి ప్రార్థనతో అంత పట్టింపు లేదు. ఒక దైవజనుడు ఇలా చెప్పినాడు, మీకు ఏ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి, తలనొప్పి వచ్చిందని ఇంకో ట్యాబ్లెట్ వేస్తాం, జ్వరం వస్తే ఇంకో ట్యాబ్లెట్ వేస్తాం, దగ్గు వస్తే ఇంకో ట్యాబ్లెట్ వేస్తాం. కానీ అన్ని పెయిన్స్కి ఒకే ట్యాబ్లెట్ అంట, ప్రార్థన. నీకు ఏ పెయిన్ అయినా రాని, అది నొప్పి ఏ నొప్పి అయినా కావచ్చు, ప్రార్థన అనేటువంటి ట్యాబ్లెట్ కనుక నువ్వు వేస్తే ఖచ్చితంగా నయమవుతుంది. ప్రార్థన చాలా శక్తివంతమైంది. అది విశ్వాసికి దేవుడిచ్చిన ఒక ఖడ్గం లాంటిది. ఎవరైతే ఈ యొక్క ప్రార్థన అనే ఖడ్గాన్ని వినియోగిస్తారో శత్రువు యొక్క కోటలు కూల్చగలుగుతారు. అందుకే 2 కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. అంటే అర్థం అంటే ఎట్లాంటి ఆయుధాలు ఉన్నాయంట? దేవుని ఎదుట. చూడండి, ఆ మాట చూస్తే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై. ఎంత బలం కలవై చక్కగా రాయబడింది. అంటే అర్థం ఏంటంటే ఎట్లాంటి ఆయుధాలు పౌలు గారు కలిగి ఉన్నారంటే దేవుని ఎదుట దుర్గములు పడద్రోసి అంత శక్తి కలిగింది. అది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకున్న శక్తి ఏంటంటే గమనించండి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్యుడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం కురవకుండా. అంటే ప్రార్థనకున్న శక్తి అంత బలమైంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే అది వాళ్ళ కాలంలో కదండి, అది జరిగిపోయింది బ్రదర్, అది ఎప్పుడో కాలం. ఆ కాలంలో అయితే దేవుడు ఇప్పుడు చేస్తాడా లేదా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు. నిన్న అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన కాలం. అంటే పాత నిబంధన కాలంలో ఎలా ఉన్నాడు, నేడంటే క్రొత్త నిబంధన కాలం. ఇప్పుడు యుగయుగములు అంటే భవిష్యత్తులో కూడా. అంటే ఆయనలో మార్పు అయితే లేదు. మార్పు ఇప్పుడు ఎవరిలో ఉంది? మన విశ్వాసంలో ఉంది. సో మనం ఒక సంకుచితమైన బుద్ధి పెట్టుకున్నాం, ఒక బౌండరీ గీసుకున్నాం. ఆ కాలంలో జరిగినాయి కాబట్టి ఈ కాలంలో జరగవు. అందుకే బైబిల్లో వచ్చి కొన్ని మాటలండి, దాన్ని అర్థం చేసుకుంటే మనం ప్రార్థనలో బలపడతాం. చూడండి ఒక మాట, యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా, చక్క చదవాలి. ఏలియా మన వంటి. ఏలియా ఎవరు చెప్పండి ఇప్పుడు? అంటే దేవదూత ఏలియా ఏమన్నా నాకన్నా 2 చేతులు కానీ 2 కాళ్ళు కానీ ఎక్కువ ఉన్నాయా? అంతే. అంటే గమనించండి, నాలాగా ఆకలి అయిందా లేదా? నాలాగా నిరుత్సాహం ఉందా లేదా? అంటే మనిషి ఎలాంటి వాడు, ఏలియా కూడా అలాంటి వాడే. మనం ఏమనుకుంటామంటే ఏలియా గొప్పోడు, ఆయన ప్రార్థన కాబట్టి దేవుడు ఆలకించాడని. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కని మాట ఉపయోగించాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అయితే అతడు ఎట్లా ప్రార్థించాడంట? ఆసక్తితో ప్రార్థించాడు. అంటే గమనించిన బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయంటే మన ప్రార్థన యొక్క పురికొల్పు కొరకై. కాబట్టి మనం కూడా గమనించండి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడైనా దేవుడు తన గమనించండి స్వభావాన్ని మార్చుకోడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయకపోతే నువ్వు బలహీనమైపోతావు, ప్రార్థన చేయకపోతే నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఇది నా యేసయ్య చేసిన ప్రార్థనల గురించి మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తాం. యేసయ్య ప్రార్థనలో గమనించండి, మొదటి విషయం ఏంటంటే చదవండి, లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. లూకా గారు రాసినటువంటి లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం.
తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను. కాబట్టి గమనించండి, ఇది యేసు ప్రభు వారి చివరి రాత్రి. ఇంకా రేపొద్దున యేసు ప్రభు వారు ప్రాణం పెట్టబోతున్నారు. అప్పుడు గమనించండి, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఈ ప్రార్థన చేయడానికి వెళ్ళారు అనేటప్పుడు లోకా గారు ఒక మాట ఉపయోగించారు. అదేంటంటే తన వాడుక చొప్పున. అంటే అర్థం ఏంటి? వాడుక అంటే అలవాటు. చాలామందికి చాలా అలవాట్లు ఉంటాయి. ఉదయమే కొంతమందికి టీ తాగటం అలవాటు. ఒకవేళ టీ తాగలేదనుకోండి, వాళ్ళకి ఆ రోజంతా చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది గమనించండి ఉదయం టిఫిన్ చేయడం అలవాటు. కొంతమందికి రకరకాల అలవాట్లు ఉండవచ్చు. ఆ అలవాటు కనుక వారు చేయలేదనుకోండి, ఆ రోజంతా ఇబ్బంది పడతారు. యేసయ్యకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేయడం. ప్రార్థన అనేది మన దగ్గరికి వస్తే 3 మాటలు చెప్తా. మనకి అవసరానికి ప్రార్థన, అద్భుతం కొరకు ప్రార్థన, ఆపదలో ఉంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థన చేస్తే ఎలా చేస్తామంటే, అవసరం వస్తే ప్రార్థన చేస్తాం, లేదా అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తాం. ఆపదలో ఉంటే చాలామందికి ప్రార్థన అంటే ఒక జెండు బాంబు. మీకు అర్థం కావడం చెప్తున్నా. ఎందుకనంటే జెండు బాంబు ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పండి మీకు? ఎప్పుడైనా రోజు గుర్తురాదు. అది రోజు గుర్తురాదు. రోజు కూడా మనం దాన్ని వెతకం. ఎప్పుడైనా తలనొప్పి వచ్చిందంటే అప్పుడు మనకు గుర్తొస్తుంది. ప్రార్థన కూడా అంతే. మనకి చాలామంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. అంటే ఆ ప్రార్థన సరైంది కాదు వాస్తవం. ఎందుకనంటే నీకు అక్రత తీర్చబట్టు కొరకు మాత్రమే వస్తున్నావు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే అది నీకు ఒక అలవాటు అయిపోవాలి. అంటే ఒకవేళ కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదనుకో, ఎప్పుడన్నా నీ జీవితంలో అరే ఈరోజు నేను ప్రార్థన చేయలేదు అనే ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా నీకు? ఒకవేళ ప్రభు సన్నిధిని నేను అనుభవించలేకపోయినా ఈ దినం అని ఎప్పుడన్నా బాధ కలిగిందా? ఒకరోజు భోజనం చేయలేదే 10 మందికి చెప్తాం, అక్క ఈరోజు భోజనం చేయలేదు, అక్క అన్న ఈరోజు భోజనం చేయలేదన్నా. అప్పుడు గమనించండి, 10 మందికి చెప్పుకుంటాం దీని గురించి. ఎందుకంటే గమనించండి, అది భోజనం మీద మనకు ఉన్నటువంటి ఆపేక్ష. అదే ప్రార్థన విషయంలో ఏ రోజున నువ్వు ప్రభుతో ప్రార్థన చేయలేకపోతే ఆ రోజుల్లో నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? అలా కనుక నువ్వు బాధపడకపోతే నీ ప్రార్థనా జీవితంలో లోపం ఉంది. ప్రభుతో నీకున్నటువంటి సంబంధం ఏమైందంటే కొంచెం దూరంగా ఉంది. హార్ట్ అటాక్ అంటారు కదా, అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రక్తం గుండెకి వెళ్ళకుండా ఆగిందో మన విశ్వాసులకు ఎప్పుడు వచ్చేది అది. దేవునితో ఉండవలసిన నిరంతర సంబంధ బాంధవ్యం ఎప్పుడు కూడా ఏమవుతుంది? కొవ్వు అడ్డమడుతుంది అంటారు. అంటే సోమరితనం. కాబట్టి ఈ సోమరితనం ఏమవుతుందంటే ప్రభువుతో పాటు దగ్గరగా ఉండేటువంటి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ప్రార్థనలో నువ్వు తప్పిపోతావో చాలా నష్టాలు ఎదుర్కొంటావు. ఉదాహరణకు ఈ భాగంలో మనం చూస్తాం, శిష్యులు ప్రార్థన చేయలేదు, వాళ్ళు ఎదుర్కొన్న నష్టాలు ఏంటి వారి తర్వాత మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రార్థన చేయకపోతే, ప్రార్థన నీ జీవితానికి అలవాటు కాకపోతే, కొంతమంది ప్రార్థన చేస్తారు. అలవాటు ప్రార్థన అంటే ఇక్కడ కొంతమంది చేస్తారు, వాళ్ళ ప్రార్థనలో మార్పులు ఉండవు. ఒక టేబుల్ కట్ ఆన్ చేసామనుకోండి ఈరోజు, మరలా రేపొద్దున అదే ఆన్ చేయొచ్చు, మరి ఇంకేం మార్పు ఏమి ఉండదు. అంటే కొంతమంది పరలోక ప్రార్థన కూడా ఇలా చేస్తారు. అంటే ఇది చేయొద్దని చెప్పను, కానీ ప్రభు దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. చాలామందికి ప్రార్థన అంటే ఒక గమనించండి, దేవునికి చెప్పడమే, ఒక టేబుల్ రికార్డ్ లాగా మోగటమే, అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో ఉన్న సజీవ సంబంధాన్ని సూచిస్తుంది. నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుడిని అనుభవించాలా. అలా కనుక అనుభవించకపోతే నీ ప్రార్థనే కాదు. అదేం చేస్తావు అంటే నువ్వు మొక్కుబడిగా చేస్తున్నావు ప్రార్థన. అంటే పరలోక ప్రార్థన చేస్తారు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన. కానీ వాళ్ళలో చాలామందికి రక్షణ లేదు. రక్షణ లేకుండా దేవుడు తండ్రి ఎలా అయ్యాడండి చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి అని పిలవటంలో అర్థమండి సంబంధం చూపిస్తుంది ఈ మాట. దేవునితో ఉండవలసిన సంబంధం ఇది. దేవుడు మనకెప్పుడు తండ్రి అవుతాడంటే ఆయన నేను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు. దేవునితో సంబంధం లేకుండా తాగుబోతు వచ్చి కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఎలా కుదరదు తండ్రి? ఆ ప్రార్థనలు దేవుడు వింటాడా? ఇవన్నీ మొక్కుబడి ప్రార్థనలు, ఇవన్నీ ప్రభు ఆలకించడం. కాబట్టి ప్రార్థన అనేది నాకు వాడుకై ఉండాలి. అంటే ఇది మొక్కుబడిగా చేసేది కాదు, అది నాకు దేవునితో ఉండవలసినటువంటి దగ్గరి సంబంధాన్ని సూచిస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేయకపోతే బాధపడ్డావా? అనుభవం ఉందా నీకు? ఒకవేళ నీకు అనుభవం ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, నువ్వు జీవిస్తున్నావని ఆత్మీయ. ఒకవేళ అలాంటి అనుభవం లేదనుకోండి, నువ్వు ఆత్మీయంగా జీవించడం లేదు. ఏదో మొక్కుబడిగా, కొంతమంది అయితే మొక్కుబడిగానే చదువుతారు. ఇలాంటి ప్రార్థనలు ఉపయోగపడవు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూస్తాం, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త
22వ అధ్యాయము 41వ వచనం. వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు. ఇది రెండవ మాట. రెండవ మాట ఏంటంటే, మొదటగా ఆయన వాడుకు చొప్పున వెళ్ళాడు. రెండవ మాటలో ఏం చూస్తున్నామంటే రాతి వేత దూరం. చాలామందికి తెలుసు అర్థం. రాతి వేత దూరం అంటే యూదుల భాష ప్రకారం ఒక వ్యక్తి ఇక్కడి నుంచి రాయి విసిరి వేస్తే ఎంత దూరమో అంత దూరం. అంటే యేసయ్య ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఒలీవ కొండకు వచ్చాడు. ఒలీవ కొండకు వచ్చిన తర్వాత శిష్యులు ఉన్నారు, శిష్యులను అక్కడ పెట్టినాడు. అక్కడి నుంచి రాతి వేత దూరం వెళ్ళినాడు. అంటే గమనించండి, రాతి వేత దూరం అంటే అక్కడ మాటలు ఇక్కడ వినపడవు, ఇక్కడ మాటలు. అంటే ఇక్కడ ప్రార్థనలో మనం చూడాల్సింది ఏంటంటే ఏకాంతము. ప్రార్థన గుంపులో ప్రార్థన చేయడం మనకు బాగవచ్చు. గుంపులో ప్రార్థన అంటే గంట చేస్తాం. పర్సనల్ ప్రేయర్ అనేసరికి ప్రార్థన ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనది. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటావో సమాజంలో ప్రార్థన చేయుటకు నువ్వు మరింత బలపరచబడతావు. అప్పుడు నీకు జ్ఞానం ఉంటుంది. ఇది నన్ను మళ్ళీ చాలామందికి లేనిది ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన లేదు. సమాజంలో ప్రార్థన చేస్తాం, 10 మంది ఉంటే ప్రార్థన చేస్తాం, కుటుంబంలో ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉందా? వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేదనుకోండి, నువ్వు ఎప్పటికీ ఆత్మీయంగా బలం కాలేవు. దానియేలు విషయంలో చూడవచ్చు. దానియేలు దినమునకు 70 సంవత్సరాల పాటు గమనించండి బబులోనులో ప్రార్థన చేశాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయండి. ప్రార్థన కూర్చుంటే ఆటంకాలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. అప్పుడే గుర్తొస్తుంది. అప్పుడు చేయగా ఎవరో ఏదో గుర్తుంది, అప్పుడే గుర్తొస్తుంది. ప్రార్థన చేయగానే ఇంట్లోనే ఏదో పిల్ల ఏదో ఎలగపడేస్తుంది. ప్రార్థన చేయగానే ఎవరో పిలుస్తారు. ప్రార్థనకి చాలా ఆటంకాలు ఉంటాయి, మనం అనుభవించే ఆటంకాలు. అయితే దానియేలు గారికి ఆటంకాలు రాలేదంటే ఆటంకాలు వచ్చాయి. ఒక సందర్భంలో ఒక ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. ఆ ఆజ్ఞలు కూడా గమనించండి, ఖాతరు చేయడం. 3 దినములకు 3 మార్లు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇది నా వ్యక్తిగతంగా ప్రభుత్వం మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాము, ఇది ప్రశ్న. కాబట్టి మనం ఆత్మీయమైన జీవితాలు ఈ దినాన్న ఎందుకు నిర్జీవంగా ఉన్నాయి తెలుసండి? ఆత్మీయంగా చచ్చిన స్థితిలో విశ్వాసులు ఎందుకున్నారో తెలుసండి? ఆత్మీయంగా ఎందుకు గొడ్డుబారిన తరము సంఘంలో ఏర్పడిందో తెలుసండి? వ్యక్తిగత ప్రార్థన లేకే. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా బలమైంది. మనం భక్త్ సింగ్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్న నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆయన రాత్రి అంతా ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి. మరి మనకున్నాయా? మనకు ఆన్లైన్ ప్రే చేసాం బ్రదర్, ఆన్లైన్ ప్రే పక్కన పెట్టు. నీ వ్యక్తిగతంగా నీవు దేవునితో ఎన్ని రాత్రులు గడిపావు? కొన్నిసార్లు గడుపుతాం, ఎవరో కష్టం వస్తుంది కదండి, కష్టం వచ్చింది జీవితంలో, అప్పుడు యాకోబులాగా గడుపుతాం. రాత్రి అంతా పెనుగులాడతాం. ఎందుకని? రేపొద్దున మనం చచ్చిపోతాం కాబట్టి. ఇప్పుడు అంటే రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, నీకు ప్రార్థన చేయాలన్న భారంతో రాత్రంతా గడిపిన సందర్భాలు ఉన్నాయా వ్యక్తిగతంగా? అలా కనుక నువ్వు గడిపితే ఖచ్చితంగా నీ జీవితంలో బలం పొందుతావు. ఎంత ఆత్మీయంగా బలం పొందుతావు అంటే, పౌలు గారు గమనించిన అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చూసుకుని మనం ముందుకు వెళ్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, నేను అందుకు ప్రభువు నీవు లేచి వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు. ప్రతిఫలం ఏంటి చూడండి, 18వ వచనం. అప్పుడు కన్నుల నుండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. ఆహారం పుచ్చుకుని బలపడింది. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి. అంటే గమనించండి, సౌలు దర్శనం వచ్చినప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రభు దర్శనం నుండి అననీయ వచ్చాడు. గమనించండి, బాప్తిస్మం తీసుకున్నాడు, పొరల వంటిని రాలిని. తర్వాత అతను బలపడ్డాడు. 22వ వచనంకి వచ్చేసరికి మరి ఎక్కువగా ప్రార్థన నిన్ను ఏం చేస్తుందంటే ఒక బలమైనటువంటి యోధునిగా చేస్తుంది. ప్రార్థన ద్వారా వచ్చే ప్రతిఫలం ఇదే. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే, నీవు నేను కూడా ఆ ప్రార్థన యొక్క అనుభవాల్లోనికి రావాలని.
కాబట్టి యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో అవసరం కొరకు వెళ్ళలేదు. గమనించండి, రేపొద్దున సిలువను ఎక్కాలి కాబట్టి ఈ దినాన్ని ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. అలా కాదు, మనమైతే అలా కూర్చుంటాం. అలా కూర్చొని ఆయన వాడుకు చొప్పున వెళ్ళాడు ప్రార్థనకి. ఆయనకు ప్రార్థన చేయడం అలవాటు. రెండోదిగా ప్రార్థన అనేది వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. ఏకాంత ప్రార్థన. యేసయ్య ఎన్ని రాత్రుల్లో ఏకాంతంగా ప్రార్థన చేశాడు. దీని గురించి చాలా చెప్పదు. శిష్యులను నియమించక మునుపు ప్రార్థన చేశాడు. 5 గంటల చిన్న చేపలు 5,000 మంది పంచమునుపు ప్రార్థన చేశాడు. లాజరును బయటికి తీసుకురాక మునుపు ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి. అంటే గమనించండి, రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపిన అనుభవాలు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగతంగా మన ప్రార్థన ఎలా ఉంది, ఇది రెండో విషయం. మూడోదిగా చూస్తాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. ప్రార్థనలు తొందరగానే వెళతాము. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 42 వచ్చింది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు. సో ప్రార్థనలు ఇక్కడ డిమాండింగ్ లేదు. మన ప్రార్థన డిమాండింగ్, కమాండింగ్. అంటే ఆజ్ఞాపిస్తాం దేవునికి, డిమాండ్ చేస్తాం. ఉదాహరణకు అడుక్కునేవాడు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీకు చాలా అర్థమని చెప్తున్నా. ఏయ్ 100 రూపాయలు వేస్తాడా? మీరు వేస్తారా? అడుక్కునేవాడు ఏం చేయాలా? మీరు చెప్పండి. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రభు దగ్గరికి వచ్చి? ఖచ్చితంగా చెప్పాలంటే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, యాచన అంటాడు. యాచన అంటే అర్థం ఏంటి? యాచకుడు అంటే అర్థం ఏంటి? అడుక్కునేవాడు. మనం కూడా అడుక్కోవడానికి వచ్చాం ఏసై దగ్గర. కాదు మన కాస్ట్లీ ప్యాకెట్స్, మనకు కొంచెం కాస్ట్లీ అడుగుతాం. కాబట్టి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏసై ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభువా, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు సాధ్యమైతే, అయినను నా ఇష్టం కాదు. సో ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ప్రభువా నా కోరికల లిస్ట్ పెట్టేస్తాం అంతే. నా కొడుకు ఉద్యోగం కావాలా, నా కూతురికి పెళ్లి కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా అంటే మన ప్రార్థనలో లిస్ట్ పెట్టాం. ఇప్పుడైనా సరే ప్రభువా నీ చిత్తం మా కుటుంబంలో జరిగించని ప్రార్థన చేశాం. మనం అది మన దగ్గర నుంచి రాదు, అది నేర్చుకోవాలి. ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రభు యొక్క చిత్తమును మనం అడగాల. అందుకే చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. చాలా అద్భుతమైనటువంటి మాట యోహాన్ గారు రాశారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5:14. 1 యోహాను గారు రాసిన 1 పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయనను బట్టి మనకు ధైర్యం ఉందంట. ఆ ధైర్యం ఏంటి? ఒకవేళ కనుక నువ్వు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట? అంటే మనకు అడిగితే ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థనలో నా స్వచిత్తాన్ని చంపేయాలి. చాలాసార్లు స్వచిత్తం పెడతాను, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి అంటే. ఇది గమనించండి, చాలామంది ఇది తప్పు కాదనుకుంటారేమో, కానీ నిజమైంది ఏంటంటే ప్రభువా నీ చిత్తము. ఇది ఎంత అద్భుతమైన మాట అండి. చూడండి, నాకు చాలా ఇష్టాలు ఉండొచ్చు ఈ లోకంలో, నాకు కావాల్సినవి ఇస్తాడు ప్రభు, ఇవ్వడంట్లా. కానీ దేవుని చిత్తానికి నేను లొంగి ఒప్పుకోవటం అనేది శ్రేష్టమైనటువంటి అనుభవం. ఈ అనుభవానికి మనం రాం. ఎందుకనంటే మనం ఇంకా ఎదగల. ప్రార్థనలో ఎదిగే కొలది మన ఇష్టాలు చచ్చిపోతాయి. అంటే అర్థం ఏంటంటే స్వయం చచ్చిపోతుంది. స్వయం చచ్చిపోనంత కాలం మన కోరికలు ఏకరు పెడతాం. ప్రభు నాకు అది కావాలా, ప్రభు నాకు ఇది కావాలా అంటే ఇవన్నీ అడగొద్దని అంటలేదు. కానీ ప్రార్థనలో ఎదిగేవాడు ఏం చేస్తాడంటే స్వయానికి చచ్చిపోతాడు. అందుకే పౌలు గారు అంటారు, నేను చదవండి గల్తీ పత్రిక 2:20, గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చింది. ఈ చక్కని మాట. నేను ఎవరు చనిపోయారంట? నేను అనే పదం అది చచ్చిపోవాలా. స్వయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఏమవుతుంది తెలుసా? మనము అప్పుడు ఏమవుతుందంటే చచ్చిపోవడానికి ఇష్టపడము. అందుకే గత రాత్రి చూసా, యేసయ్యను వెంబడించాలంటే ఏం తెచ్చాలా? నేను అనే మాట చచ్చిపోవాలా. నేను చచ్చిపోకపోతే యేసయ్యను వెంబడించలేదు. ఎందుకంటే చాలా పరిస్థితులు ఉంటాయి యేసయ్యను వెంబడించాలంటే. కాబట్టి ఈ రాత్రి యొక్క మధ్యాహ్న కాలం ముందు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన అనేది మనకు వాడుకై ఉండాలి. ప్రార్థన అనేది వ్యక్తిగతంగా యేసు ప్రభువారితో ఏకాంత అనుభవం కలిగి ఉండాలా. ప్రార్థనలో నా చిత్తం ఇప్పుడు, నా స్వయం ఇప్పుడు, లేదా నా ఇష్టం కనపడకూడదు, ప్రభు చిత్తం కనపడాలా. ఒకవేళ ప్రభు చిత్తం కొరకై నేను ప్రార్థన చేశాను అనుకోండి,
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని రాజ్యంను నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ కూడా ఆయన చిత్తం కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అవన్నీ అంటే పైన చెప్పాడు ఆ యోహాను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. గమనించండి, ఆహారం, తర్వాత వస్త్రాలు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ దేవుడు ఇవ్వడండి. మీరు ఏం కావాలో మీరు అడగక మునిపే నాకేం కావాలో ఆయన తెలియదండి. నాకేం కావాలో ఆయనకు తెలీదా? తెలుసు ఆయన. నాకు ఏమేమి కావాలో అన్నీ తెలుసు ఆయన. అన్నీ గమనించండి, నా బాల్యం నుండి చిన్నప్పుడు అన్నీ తెలుసు. ఆయన ఎరిగినవాడు, నాకేం ఇవ్వాలో కూడా ఎరిగినవాడు. అయితే నేనేం చేయాలంటే వాటి వెనకాల పరిగెత్తకూడదు. నేను వాటి వెనకాల పరిగెత్తుతాను. ఏంటంటే గమనించండి, కనబడే వాటి కొరకు ప్రభు వైపు పరిగెట్టాలా. ప్రభు గమనించండి, రాజ్యం కొరకే ప్రార్థన చేయాలి. అప్పుడేమవుతుందంటే అవన్నీ నా వెనకాల. భక్సింగ్ గారు చనిపోయినప్పుడు చెప్పినారు ఆయన వెనకాల డబ్బు అంటే గమనించండి, ప్రభు ఇస్తాడు. ఏది కావాలో దాన్ని ఇచ్చేవాడు ప్రభు. మనం దాని వెంట పరిగెత్తకూడదు. మన గురి అది కాదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే స్వచిత్తానికి చచ్చిపోవాలి. అలా కనుక చేయగలిగితే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇది 3వ మాట. 4వది చూస్తాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. మనం మత్తయి సువార్త కూడా చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 26:44. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినాడంటే ఆ ప్రభు ప్రార్థన చేసినప్పుడు 3 మారు ప్రార్థించాడు. 3 మారు ప్రార్థించడం ఏంటి? ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోదా? ఒకసారి చేస్తే సరిపోదా? దేవుడు కదండి, ఒకసారి ప్రార్థన చేయడం 3 సార్లు చేయాలా? ఒకసారి చేస్తే జవాబు పోకూడదా? పౌలు తనకు ఒక ముళ్ళు ఉంది. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 మారు దాని విషయమై. దానియేలు దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? దావీదు అంటాడు, ఉదయం మధ్యాహ్న సాయంకాలం ముందు నేను ప్రార్థిస్తాను అంటాడు. అంటే యూదుల భాషలో ఒక వ్యక్తి 3 మారు ప్రార్థన చేయడం ద్వారా చెప్పేది ఏంటంటే అతడు సంపూర్ణంగా ప్రార్థన చేశాడు. ఇంకా ఆ విషయంలో ఇంకా లోటు లేదని అర్థం. అంటే ఒక వ్యక్తి దాని కొరకు ఎంత ప్రార్థన చేయాలో ఆ కొల పరిమాణం చొప్పున చేశాడు. మనం అలా చేయగలుగుతున్నామా? మన ప్రార్థనలో సంపూర్ణంగా ఖచ్చితంగా పట్టుదలతో అడిగిన సందర్భాలు ఉన్నాయా? మన ప్రార్థన ఎలాగుంటాయి అంటే రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారికి జవాబు వచ్చేయాలా? ఇక వచ్చేపోతే మళ్ళీ ప్రార్థన చేయదు. ఈ ప్రార్థనలు కాదు. ఒక వ్యక్తి ప్రార్థనలు ఎలాంటి ప్రార్థన చేయాలంటే దినమునకు 3 మారు. దానియేలు గారు చూడండి, ఆ బబులోను దేశంలో యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 70 సంవత్సరాల వాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గమనించిన, యెరూషలేము కట్టబడ్డ కొరకై ప్రార్థన చేస్తానే 3 మారు. అంటే గమనించిన, అతనికి విసుగు లేదండి. ఏదన్నా ఒక ఆత్మ రక్షణ కొరకు ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా మీ 365 దినాలు ప్రార్థించిన దినాలు మనకున్నాయా? సంవత్సరం. కానీ దానియేలు గారు గమనించండి, బబులోను దేశం వెళ్ళిన దగ్గర నుంచి ఆయన దినములకు 3 మారు ప్రార్థన చేయడం అలవరుచుకున్నారు. అంటే గమనించిన, యెరూషలేము కట్టబడ్డ కొరకై తన ప్రార్థన కొనసాగుతూనే ఉంది. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? పట్టుదలతో అడుగుతున్నాం మా ప్రభుని. గమనించండి, మనం ఎలా అడగాలంటే ప్రభుని చక్కగా మాట ఉంది. యెషయా గ్రంథం మీకు తెలిసిన మాటే, చాలా అద్భుతమైనటువంటి మాట అది. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు కలుగజేయ వరకు ప్రార్థించే వారికి పెట్టిన పేరు ఇది. యెహోవా జ్ఞాపకకర్తలారా పెట్టినాడు పేరు. పెట్టిన తర్వాత యెరూషలేము స్థాపించే వరకు ఏమవ్వాలంట? ఇంకో పని చేయాలా? ఆయనను. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఇప్పుడు దేవుణ్ణి తొందర పెట్టాలా? చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఎంత చక్కని మాట ఉంటుందంటే ఇక్కడ. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 18:5.
ఈ విధవరాలు ఎవరి మాట చెప్తున్నారు చెప్పండి? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచుంది అంటున్నాడు. ఎవరు? ఒక అన్యాయస్తుడు, దేవునికి భయపడ్డు, మనుషులు లక్ష్య పెట్టాడు, అలాంటి వాడు కూడా తొందర పట్టబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, ఆమె గమనించండి, పలానా రోజు రమ్మంటే ఆ రోజు వచ్చిందేమో, పలానా సమయంలో రమ్మంటే ఆమెను చూస్తే వీడికి భయం వేసింది. బాబు ఈమె నన్ను విడిచిపెడదు, వీడికి ఎలాగైనా న్యాయం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్యను తొందర పెట్టాలా, మన ప్రార్థనలు అలా ఉండాలి. అంటే ప్రభు సంఘం గమనించిన స్థాపించే వరకు పరిచయం విస్తరించే అలాగూ ప్రార్థన చేయాలి. అంటే అర్థం ఏంటంటే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలా. మన ప్రార్థన అంటే గమనించండి, నేను సంపూర్ణంగా ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు జవాబిస్తారు అనే విశ్వాసంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఇది 4వది. 5వదిగా మరలా చూస్తాం. లూకాసు వార్త 22 తొందరగానే ముగించేస్తాం. ఇంకా 3 మాటలు చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 22 అధ్యాయం, ఎక్కువ ప్రార్థనకు సమయం ఇస్తాం. లూకాసు వార్త 22:42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? 2 కోణాల్లో ఆలోచించాలి. ఇక్కడ శారీరకంగా ఆలోచిద్దాం. అంటే యేసయ్య శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థనకు జవాబు వచ్చిందంటే మనం అనుకోవచ్చు రాలేదని. ఇంకో కోణంలో ఆలోచిస్తే వచ్చింది. 2 చెప్తాను. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ప్రభువా ఈ గిన్నె నా దగ్గర నుంచి కానీ తొలగింపబడాల. యేసయ్య ప్రార్థనకి ఇక్కడ జవాబు రాలా. నేను దానికి కంక్లూషన్ ఇస్తాను తర్వాత, నేను ముందు మీకు కొంచెం వివరంగా చెప్తాను. యేసయ్య ప్రార్థనకి ఇక్కడ జవాబు రాలా. అంటే ప్రార్థనకి జవాబు రాకపోతే ప్రార్థన ఎందుకు చేయాలండి? ప్రశ్న. ప్రార్థనకి జవాబు రాకపోతే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన ఇదైతే ప్రార్థనకు జవాబు వస్తే చేయాలి. ప్రార్థన ఇదైతే జవాబుతో సంబంధం లేదు. మీకు అర్థమైందని చెప్పింది. ప్రార్థన ఇదైతే జవాబు కొరకే ప్రార్థన చేయాలి. కానీ ఇదైతే నీ ప్రార్థన ఏది? ఇదా? యేసయ్య ప్రార్థన ఇది కాదు. అయితే యేసయ్య ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎలా వచ్చింది చూడండి. 23 వచ్చింది, 43 వచ్చింది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఇది ప్రార్థనకు వచ్చిన జవాబు. ఏంట జవాబు అంటే, పరలోకం నుండి ఒక దూత కనబడి ఆయనను అంటే కొన్నిసార్లు ప్రార్థనకు నొప్పి గమనించండి, సమస్య తీసివేయడం, సమస్యను జయించడానికి శక్తిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రభువా చాలామంది ప్రార్థనకి తీసేయి, అది వద్దు, అది రావద్దు, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే, కరెక్ట్ ప్రార్థన ప్రభువా దాన్ని జయించుటకు నాకు సహాయపడు. ఈ ప్రార్థన మనలోంచి రావాలా. అది యథార్థమైన నిక్కచ్చితో కూడిన ప్రార్థన. కాబట్టి ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే, మన ప్రార్థన ఎప్పుడు ఇది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంబంధం గురించి నేర్చుకోవాలి. రెండవదిగా మన ప్రార్థనలో వచ్చే సమస్యలను జయించడానికి శక్తిని అడగాలి. కాబట్టి వచ్చే సమస్యలను జయించడానికి శక్తిని అడగాలి, కానీ సమస్యను తొలగించమని కాదు. చూడండి, ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, వాళ్ళు గమనించండి, వారికి ఎర్ర సముద్రం వచ్చింది. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, గమనించిన యోర్దాను నది వచ్చింది. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, ఎరుకు గోడలు వచ్చింది. ఎవరి దగ్గర వచ్చింది ఇవన్నీ? విశ్వాసులకే. గమనించిన అవిశ్వాసులకి అవి కనబడి ఆ మార్గంలో వాళ్ళు రారు కూడా. అయితే విశ్వాసుల మార్గాలు ఇవి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు ఈ సముద్రం తీసేయి, అది కాదు ప్రార్థన చేసేది. ప్రభు వైపు చూస్తే ప్రభు ఏం చేస్తాడు? సముద్రం కూడా చీల్స్తాడు. అద్భుతం. అందుకే యెషయా గ్రంథం 64:2 అంటాడు, జరుగునని మేమనుకోనని. అంటే అర్థం ఏంటి? అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, చూడండి, ఈ కార్యం జరుగుతుందా, ఇది ఊహకు సాధ్యమేనా? చూడండి, గోడలు కూలటం ఏంటంటే, చుట్టూ తిరిగితే గోడలు కూలటం ఏంటంటే, ఇది ఆశ్చర్యంగా లేదా? అంటే ఇది ఊహిస్తాం ఇలా జరుగుతుందని. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో గమనించండి, వాళ్ళు ఊహించుంటారంటే దేవుడు సముద్రం చీలుస్తాడని. అది ఊహకు మించింది. అంటే అందుకంటే అడుగు వాటి ఎందుకంటేను అది ఊహకు మించిన కార్యం. అందుకంటే బైబిల్ అలాంటి కార్యాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్య తీసివేయకూడదు. ఇది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో రోగాలు వస్తాయి. పౌలు గారికి రాలేదా రోగం?
వస్తాయి పౌలు గారు, మనకే వస్తాయి విశ్వాసాలకు. మరి చూడండి, ఒక లోక సంబంధమైన వ్యక్తికి వచ్చే కష్టాల కంటే విశ్వాసకి ఎక్కువ వస్తాయి. అవునా కాదండి? విశ్వాసులకి మనం ఏమనుకుంటామంటే దేవుడు ఈ నన్ను ఎత్తి అవతల పెట్టేస్తాడు అని అనుకుంటాం. ఎప్పుడు అలా పెట్టాడు దేవుడు. ఆ మార్గంలో వెళ్ళాల్సిందే. దేనికి గమనించిన ఆ పరిస్థితులు అనుమతిస్తాడంటే, గమనించిన మన క్రమశిక్షణ కొరకు, పవిత్రత కొరకు, మేలు కొరకు. అయితే యేసు ప్రభు చెప్పిన ఒక మాట గుర్తు చేస్తాను. లోకంలోనంట యేసయ్యకి బెల్జెబూల్ అని పేరు పెట్టారంట. మరి మనకేం పెడతారు చెప్పండి? యేసయ్యకి దెయ్యాలు పట్టిన వాడని పేరు పెట్టారండి, మనకేం పేరు పెడతారు? యేసయ్య పెట్టావు కాబట్టి నువ్వు మంచోడు అని అంటారా? యేసయ్య నమ్ముకున్నావు కాబట్టి నువ్వు సూపర్ అంటారా? ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నావు, నువ్వు మంచిగా జీవిస్తున్నావు ఒప్పుకుంటారా? నువ్వు ఎప్పుడైతే యేసయ్య కొరకు బ్రతుకుతావు అప్పుడు. అంటే లోకస్తుని కంటే మనకి ఎందుకు శ్రమలు ఎక్కువ వస్తాయి చెప్తున్నాను నేను. గమనించండి, దానియేలు చూడండి, బబులోనులో అందరిలాగా తినేస్తే ప్రాబ్లం ఏమన్నా ఉందంటారా? తినడం కాబట్టి ప్రాబ్లం. మనకి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మనం రాజీ పడం. ఎప్పుడైతే రాజీ పడకపోతే అప్పుడు ఏమొస్తాయి చెప్పండి? ఖచ్చితంగా వచ్చేది శ్రమ. ఇప్పుడు తనకు యోసేపు రాజీ పట్టాడండి, శ్రమ ఏమన్నా ఉందంటారా? లైఫ్ సెటిల్ అయిపోయింది జీవితం. మనకు కూడా తెలిసేది కాదు ఇది నాన్న యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడని. మనకెందుకు తెలియబడింది? రాజీ పడలేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి విశ్వాసంగా లోకంలో. కాబట్టి శ్రమలు వస్తాయి, కానీ తొలగించని ప్రార్థన చేయకూడదు, దానిని జయించడానికి శక్తిని దయచేయమని. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, యేసయ్య చేసిన ప్రార్థనలో ఇంకొక మెట్టు ఏంటంటే, ఆయన ప్రార్థనకు భౌతికంగా చూస్తే జవాబు రాలేదు, కానీ దానిని జయించడానికి శక్తిని ప్రభు దూత ద్వారా అనుగ్రహించాడు. తద్వారా ఆ ప్రార్థనకు జవాబు చూస్తున్నాం. ఇంకొక మాట ఉంది ఇక్కడ, లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 44 వచ్చింది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. ఆయన ప్రార్థన చేస్తుంటే మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేస్తే చెమట ఏమైంది ఇంకా ఏదో స్టోరీ కట్టు కదా అంటారు కదా. ఎలా వస్తుందండి చెమట? ఇది వాస్తవం, సైన్స్ ప్రకారం కూడా వాస్తవం ఇది. ఒక వ్యక్తి విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు అంట గమనించి రక్తనాళాలు చిట్లిపోయి చంపరూపంలో బయటికి వస్తాడు. ఇది సైన్స్ ప్రకారం కూడా వాస్తవం. అంటే ఆయన ప్రార్థనలో ఎంత టెన్షన్, ఎంత భారం అనుభవించాడంటే ఆ వేదనకి రక్తం చెమటయింది. మన ప్రార్థనలో, అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ప్రార్థన గురించి వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది. ఏంటంటే, శరీరధారి అయిన దినాల్లో మహారోదనం అంటారు. రోదనం అంటే ఏడ్పు, మహారోదనం అంటే ఎంత అంటే ఆయన ప్రార్థన యొక్క భారం ఎంత ఉందో. మన భూమి తలకిందులైపోయి ఈ కరోనా టైంలో ఎవరైనా అలాంటి ప్రార్థన చేశామో మనం? ఇంత ఒత్తిడి, ఇంత ప్రపంచం నాశనం అయిపోయే స్థితి, అలాంటి ప్రార్థనలు మన దగ్గర రాకపోతే మనం ఎంత ఆత్మీయంగా చచ్చేవారంగా ఉన్నామో. అంటే గమనించండి, ప్రపంచం పరిస్థితి అలా ఉంది కదా, మనం ఎలాగో ప్రార్థన చేస్తున్నాం. ఆయనైతే శరీరధారిని మహారోధనతో కలిగి వచ్చినాడు. ఆయన గమనించండి, ప్రార్థన జీవితకాలం అంతా ప్రార్థన చేశాడు. భూమి మీద ఉన్నంతకాలం సిలువ నెక్కక మునుపు ప్రార్థన చేశాడు. గెత్సేమనే తోట సిలువ మీద ప్రార్థన చేశాడు. ప్రాణం దేవునికి అప్పగించే వరకు ఆయన ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాడు. అందుకే ఆయన చూడండి, యేసు ప్రభువారు సిలువ వేస్తున్నప్పుడు గమనించండి, మనుషుల చేతిలో ఆయన ఉన్నట్టు లేడు, ఆయన చేతిలో వీళ్ళందరూ నడుస్తున్నట్లు ఉంటుంది. ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతున్న విధానం చూస్తుంటే ఇది ఆయన చేతిలో జరుగుతున్నట్లు ఉంది, కానీ యేసయ్య గమనించండి వాళ్ళ చేతిలో ఈ పరిస్థితి ఉన్నట్టు కనపడదు. అంటే ప్రార్థన చూడండి ఎంత అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాం. కాబట్టి చూసాం, ప్రార్థన అనేది వాడుక అయి ఉండాలి, ప్రార్థన అనేది ఏకాంతంగా ఉండాలి, ప్రార్థన అనేది దేవుని చిత్తం మీద ఆధారపడాలి, ప్రార్థన అనేది సంపూర్ణంగా చేయాలి. తర్వాత ప్రార్థన అనేది ఇంకో మాట చెప్పాను, తొలగించమని కాదు, జయించడానికి శక్తిని తెచ్చింది. 5. 6వదిగా ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే అది భారంతో కూడింది. గమనించిన అలాంటి భారం మనకు లేకపోతే మనం ప్రార్థన చేయలేదు. దానియేలుకి ఆ భారం ఉంది, దానియేలుకి ఆ భారం ఉంది, కానీ ప్రాణం మీద భయం లేదు. ప్రాణం మీద పరిచయం యెరూషలేము కొరకే భారం ఉంది కాబట్టి గమనించండి, తన ప్రాణం విషయంలో భయం, అందుకే బలంగా ప్రార్థించగలిగాడు. అయితే గమనించండి, తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు.
ఎందుకు చేయలేకపోయారు? మనం ఎందుకు చేయలేకపోతున్నాం ప్రార్థన? నేను ఇక్కడ గమనించండి, కొన్ని కారణాలు చూస్తాను. మొదటి కారణం ఏంటంటే, మొదటి కారణం చూడండి, చదవండి 45 వచ్చింది. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి అలసిపోయారు. వాళ్ళు అలసిపోయారు. ఎలా అలసిపోయారు? దుఃఖము చేత. అంటే వారు గమనించిన, మీరు ఎప్పుడైనా ఎక్కువ ఏడ్చేశారనుకోండి, ఏం జరిగింది చెప్పండి? తెలియకుండా నిద్రపట్టింది. ఇది వాస్తవం. మీరు ఎప్పుడైనా మీరు అంటే విపరీతమైన ఏడ్పు కనుక మీరు ఏడ్స్తే తెలియకుండా మీరు అలసట. చాలాసార్లు మన ప్రార్థనకి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే పరిస్థితులు చూసి అలసిపోతున్నాం. అది ప్రాబ్లం. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్ లేదు తెలియదు, మళ్ళీ చెప్తాను చూడండి. పరిస్థితులను చూసి ఏమైపోతాము? వీళ్ళు ఏడ్చారు ఎందుకు? ఏసై అది కదండి అర్థం. ఇక్కడ ఏసై అంత ముందు చెప్పినాడు, నేను గమనించండి, రేపొద్దున మనుషులు పాపాత్మ చేతికి మనిషి కుమారుడు అప్పగింపబడిపోతున్నాడు. ఆ మాట వీళ్ళు దుఃఖంతో ఏడ్చి పరిస్థితులను చూసి అలసిపోదు. పరిస్థితులను చూసి ఏడవద్దు, అప్పుడు అలసిపోతాం. పరిస్థితులను చూసి ఏడిస్తే నువ్వు అలసిపోతావయ్యా, ప్రార్థన చేయలేప్పుడు. కాబట్టి పరిస్థితులను చూసి ఏడవకూడదు, అలసిపోకూడదు. ప్రభు దగ్గర ప్రార్థించడం మొదటిది. రెండో విషయం ఏంటంటే, ప్రార్థన వాళ్ళకి అలవాటు కూడా లేదు. రెండవ రీజన్ ఏంటంటే, వాళ్ళకి ప్రార్థన అలవాటు లేదు. ఎందుకంటే అంతకు మునుపు యేసయ్య భూమి మీద ఉన్నంతకాలం ప్రార్థన చేయడం ఏంటో నేర్చుకున్నారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు ప్రార్థనలో పటిష్టమయ్యారు. అప్పటి వరకు ప్రార్థనలో పటిష్టం కాలం. కాబట్టి గమనించిన పేతురు ప్రార్థన చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చూపిస్తాను చూడండి. ఒకరు పారిపోయారు. గమనించండి, ఈ యొక్క పేతురేమో ఆ యొక్క కుడి చెవి తగనరికాడు, అక్కడికి వెళ్ళి అబద్ధం ఆడాడు. చూడండి అతనిలో ఎన్ని పొరపాట్లు దొరికిపోతున్నాయో. ప్రార్థన చేయని వాళ్ళందరూ చేసే పనులు ఏంటంటే పొరపాటు. అబ్బా కష్టం వచ్చిందిరా బాబు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే మనం ప్రార్థనలో గడపటంలా. పేతురు ఈ యొక్క తొట్టుబాటుతనం అంతటికి ఒక కారణం ఏంటంటే, ఒకటి అలసట, రెండవదిగా అలవాటు. ఈ దినాన మనం ఈ పాఠాలు నేర్చుకున్నాం. యేసయ్య చేసిన ప్రార్థనలో చాలా అద్భుతమైన విషయాలు 6 సంగతులు మనం నేర్చుకున్నాం. మనం గమనించే పరిస్థితులను చూసి దుఃఖించదు. నువ్వు దుఃఖించడం వల్ల ఏం చేయలేవు. కానీ కన్నీరు ప్రభు దగ్గర కాదు, ప్రభు దగ్గర అడుగు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి, పరిస్థితులను మారుస్తాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే, ఎస్తేరు గ్రంథము మొదటి 2 అధ్యాయాలకి చివరి 2 అధ్యాయాలకి తేడా ఏంటంటే, మొదటి 2-3 అధ్యాయాల్లో యూదులందరూ చనిపోతారని అనుకున్నారు. కానీ చివరి 2 అధ్యాయాలకు వచ్చేసరికి యూదుల శత్రువులు పరిస్థితులను ఏం చేస్తాడంటే దేవుడు మార్చేస్తాడు. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. లోకంలో గమనించండి, అధికారాలను మారుస్తుంది ప్రార్థన. వాస్తవం ఇది. పరిస్థితులను, అధికారాలను, వ్యక్తులను, సంస్థలను మార్చగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. అది ఇప్పుడు మనం చేయాల్సింది. అది చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రార్థన పెడతాం.